హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మరికొన్ని పీవైక్యూస్ అనేవి సాల్వ్ చేద్దాం. అంటే మనం కొంచెం కాన్సెప్చువల్గా సాల్వ్ చేద్దాం. సేమ్ కాన్సెప్ట్స్ మళ్ళీ అగైన్ అండ్ అగైన్ ఎగ్జామ్ రిపీట్ అవుతాయి. వెన్ అవర్ మనం ఎక్కువ సాల్వ్ చేసేటప్పుడు యాక్యురసీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ నోన్ డ్యూరింగ్ ది డేస్ ఆఫ్ రివోల్ట్ ఆఫ్ 1857 యాజ్ డంకాషా. డంకాషా ఇక్కడ 1857 రివోల్ట్లో డంకాషా అని ఇక్కడ కింద ఇచ్చిన వాళ్ళు ఎవరిని పిలుస్తారా అని అడిగారు. ఓకే, షామాల్, మౌలావి అహ్మదుల్లా షా, నానా సాహిబ్ అండ్ తంతియా తోపే. ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు నలుగురు కూడా డిఫరెంట్ ప్లేసెస్ని వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ వచ్చారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ని. అండ్ డంకాషాని ఎవరని పిలుస్తారంటే మౌలావి అహ్మదుల్లా షా. మౌలావి అహ్మదుల్లా షాని డంకాషా అని పిలుస్తారు. ఈయన ఏంటి అంటే ఒక డప్పు తను అంటే డప్పు కట్టుకొని మోర్ దెన్ ఒక 80 విలేజెస్ పీపుల్స్ని ఆ డోలు వాయించుకుంటూనే చాలామంది పీపుల్ని ఈ నేషనలిజం వైపు, ఎస్పెషల్లీ రివోల్ట్ ఆఫ్ 1857 వైపు హీ ఎంకరేజ్డ్ ది పీపుల్. ఒక డప్పు కొట్టుకుంటూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అంటే ఈ మౌలావి అహ్మదుల్లా షా. ఈయన చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ నేమ్ మనకి రిపీట్ అవుతూనే ఉంటుంది. హూ ఈజ్ డంకాషా, హూ ఈజ్ డంకాషా. ద డంకాషా ఈజ్ ఎవరో కాదు, మౌలావి అహ్మదుల్లా షా. మౌలావి అహ్మదుల్లా షా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. which one among the following statement which one among the following statements is correct? ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటని అడిగారు. ఓకే, the revolt of 1857 was not supported by the Nizam of Hyderabad. 1857 రివోల్ట్ని నిజాం ఆఫ్ హైదరాబాద్ సపోర్ట్ చేయలేదు అంటున్నారు. ఎస్, నిజాం ఆఫ్ హైదరాబాద్ సపోర్ట్ చేయలేదు. నెక్స్ట్ సింధియాస్ అనేవాళ్ళు సపోర్ట్ చేయలేదు. నెక్స్ట్ హోల్కార్స్ అనేవాళ్ళు సపోర్ట్ చేయలేదు. నెక్స్ట్ సిక్స్ అనేవాళ్ళు కూడా ఈ 1857 రివోల్ట్ని సపోర్ట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ దీనబంధు మిత్ర వాజ్ ఆథర్ ఆఫ్ ది బుక్ Unhappy India. Dinabandhu Mitra was the author for the Neel Darpan అనే దానికి ఈ దీనబంధు మిత్ర అనే ఆయన ఆథర్. ఈ అన్హ్యాపీ ఇండియాని ఎవరు రాశారు అంటే లాలా లజపత్ రాయ్ రాశారు. నెక్స్ట్ సింధియాస్ ఆఫ్ గ్వాలియర్ గేవ్ షెల్టర్ టు ది రాణి ఆఫ్ ఝాన్సీ. నో, సింధియాస్ యాక్చువల్గా దిస్ పీపుల్ వర్ నాట్ సపోర్టెడ్ ఫర్ దిస్ 1857 రివోల్ట్. అండ్ రాణి ఝాన్సీ ఏంటంటే ఈ యుద్ధంలో చనిపోయారు గాల్వర్ అనే ప్లేస్లో. దే వర్ నాట్ సపోర్టెడ్ టు ది రాణి ఆఫ్ ఝాన్సీ. రాణి లక్ష్మీబాయికి వాళ్ళు సపోర్ట్ చేయలేదు. 1858లో షీ వాజ్ డైడ్ ఇన్ దట్ బ్యాటిల్, ఎస్పెషల్లీ దట్ 1857 రివోల్ట్లో. నెక్స్ట్ మంగల్ పాండే లెడ్ ది సిపాయ్ మార్చ్ టు ఢిల్లీ. నో, ఫస్ట్ మంగల్ పాండే అనేవాళ్ళు బరక్పూర్లో ఎస్పెషల్ ఐ థింక్ 29th March 1857లో ఫస్ట్ టైం ఒక బ్రిటిష్ అఫీషియల్స్ని పేల్చేశారు. ఈయనేమి సిపాయిస్ని అంటే ఢిల్లీకి మీరట్ నుంచి ఈయన మార్చ్ చేయలేదు. సో దట్ ఈయన బరక్పూర్ అనే ప్లేస్లో ఒక బ్రిటిష్ ఆఫీసర్ని ఈయన ఎప్పుడైతే చంపారో హీ వాజ్ జైల్డ్ ఆల్సో. ఈ సిపాయిస్ని ఢిల్లీ వరకు ఈయనైతే లీడ్ చేయలేదు. సో దట్ ఫైనలీ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, బికాస్ ద రివోల్ట్ ఆఫ్ 1857 వాజ్ నాట్ సపోర్టెడ్ బై ది నిజాం ఆఫ్ హైదరాబాద్. నాట్ ఓన్లీ నిజాం ఆఫ్ హైదరాబాద్, ద సింధియాస్ అండ్ హోల్కర్స్ అండ్ సిక్స్ were not supported to this 1857 revolt. These facts, try to remember, same facts will repeat if they want to ask the question from this revolt of 1857. రివోల్ట్ ఆఫ్ 1857 నుంచి క్వశ్చన్స్ అడగాలి అంటే సేమ్ ఫ్యాక్ట్స్ రిపీట్ అవుతాయి. దీనికి మనం ఇంకేం అనాలిసిస్ అదే ఏమి ఉండదు. ఇఫ్ మనం కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం సమ్ అదర్ సబ్జెక్ట్స్లో, ఎలిమినేషన్ ఆప్షన్స్ ట్రిక్స్ అవి యూస్ చేస్తాం కానీ, బట్ హిస్టరీ ఇట్స్ ఎ ఫ్యాక్చువల్. We can't eliminate the options. We should know the concept. If you know the concept, you can answer. If you don't know the concept, better to not answer in order to avoid that negative marks. So that కాన్సెప్ట్స్ అనేవి రిపీట్ అవుతాయి. మీరు ఇప్పటికే చూసినట్లయితే ఇప్పటివరకు మనం సాల్వ్ చేసిన అవుట్ ఆఫ్ దీస్ 6 to 7 క్వశ్చన్స్ కూడా సేమ్ పాయింట్స్ ఆర్ రిపీటింగ్.
మనకి ఇవి మైండ్లో ఎప్పుడైతే ఉంటాయి అగైన్ సేమ్ క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. దీస్ ఆర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. there is a nearly 90% has the chance to ask this same words, same facts, so that try to remember. ఇఫ్ మనం సాల్వ్ చేసుకున్నట్లు పక్కన పెట్టుకుంటే సేమ్ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ వస్తే ఎలాగైనా సాల్వ్ చేస్తాం. ఓకే, అండ్ ది నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ ది who among the following was popularly called Danka Shah in the years 1856 to 1857. 1857 రివోల్ట్లో డంకా షా అని ఎవరిని పిలిచేవారు? మౌలావి అహ్మదుల్లా షా. మౌలావి అహ్మదుల్లా షా. Try to remember, this person is frequently repeating for the different exams, and there is a huge chances for the future exams also, because these questions are given by the UPSC. So that this Ahmadullah Shah again has the chance to repeat, and at least he will be useful for the elimination of the options. Options ni eliminate cheyadanikaina use avutaru. Try to remember him. And next question is about the during the revolt of 1857, who mobilized the headman of 84 villages, like వాటి నేమ్ అని పిలుస్తారంటే చౌరాసి దిస్. ఓకే, 80 విలేజెస్ మీకు చెప్పాను కదా, ఒక ఆయన డోల్ కట్టుకొని నియర్లీ 84 విలేజెస్ని మొబిలైజ్ చేసుకుంటూ వచ్చారని. హీ ఈజ్ నథింగ్ బట్ దిస్ మౌలావి అహ్మదుల్లా షా. ఈ 84 విలేజెస్లో ఉన్న పీపుల్ని చైతన్యపరిచారు టువర్డ్స్ దిస్ 1857 revolt. So that Danka Shah is very important. And here again చూడండి, 84 విలేజెస్ని డోల్ కట్టుకొని ఎవరు మొబిలైజ్ చేశారని again same fact is repeating with a different words, but person is same. Try to remember him, Maulavi Ahmadullah Shah. And next question, which one of the following towns was not a center of 1857 revolt? Ayodhya, Agra, Delhi and Kanpur. We know that Delhi, Kanpur and Agra, different places నుంచి different leaders has played a major role. And Ayodhya నుంచి మనం ఎవరిని చూడలేదు అయోధ్య అనే ప్లేస్ నుంచి. సో దట్ అయోధ్య అనేది కాదు. ఓకే, అయోధ్య అనేది రివోల్ట్ ఆఫ్ 1857లో కాదు. ఇది 2020లో ఈ క్వశ్చన్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే, ఆన్ దట్ టైమ్ ఇట్ వాజ్ ఎ న్యూస్, బట్ అది అయోధ్య అనేది న్యూస్లో ఉంది. అండ్ దాన్ని చూసారా క్వశ్చన్గా ఎలా మార్చారు? ఆగ్రా, ఢిల్లీ మనం డిఫరెంట్ రీడర్స్, కాన్పూర్, తాంతియా తోపే వీళ్ళందరినీ మనం డిస్కస్ చేసాం కదా. బేగం హజరత్ మహల్ లక్నో నుంచి ఎవరు ప్రాముఖ్యత వహించారు, అండ్ బహదూర్ షా జాఫర్ ఫ్రమ్ ఢిల్లీ, ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో అందరూ ఉన్నారు. ఎస్పెషల్లీ దిస్ నార్త్ ఇండియాలో ఇవన్నీ ప్లేసెస్ ఇవి ఉన్నాయి కానీ, బట్ అయోధ్య నుంచి ఎస్పెషల్ 1857 రివోల్ట్ అనేది ఎక్కడ ఆ టౌన్లో అయితే జరగలేదు. ఓకే, ఈవెన్ మనకి లిటిల్ కన్ఫ్యూజన్ ఏంటి అంటే అవధ్ ఈజ్ మేజర్లీ ఫర్ మిస్ గవర్నెన్స్ వల్ల అనెక్సేషన్ అయింది. అండ్ ఈయన చూసుకున్నట్లయితే కలకత్తా జైల్లో ఈయన పెట్టడం జరిగింది. బట్ ఇక్కడ లిటిల్ అయోధ్య న్యూస్లో ఉంది కాబట్టి అప్పుడు ఆ టైంలో 2020లో ఈ క్వశ్చన్ అడిగారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ ది కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. First one, the Azamgarh proclamation refers to. What is Azamgarh proclamation? ఇక్కడ ఫస్ట్ ఆప్షన్స్ చూద్దాం. The declaration by the rebels of 1857, the statement by the leader of the underground movement in the revolt of 1947. Wrong. Azamgarh proclamation. Azamgarh proclamation అంటే ఏంటి అంటే, హిందూ ముస్లిమ్స్ ఇద్దరూ కలిసి మీరట్ అనే ప్లేస్కి మార్చి చేసుకుంటూ, లైక్ మీరట్ ఈజ్ నియర్ టు ఢిల్లీ కదా, ఈ ఢిల్లీ అనే ప్లేస్కి ఈ బ్రిటిష్ ఆఫీషియల్స్ కన్నా మాకు బహదూర్ షా జాఫరే, ఈయనెవరు అంటే మొఘల్ రూలర్ బహదూర్ షా జాఫర్ని రీప్లేస్ చేయాలి అని వీళ్ళంతా మే 10కి 1857లో మార్చ్ చేసుకుంటూ ఢిల్లీకి వెళ్ళారు కదా. ఆ యొక్క ప్రొక్లామేషనే అజాంగర్ ప్రొక్లామేషన్. దానికి 1947 రివోల్ట్తో ఏమీ సంబంధం లేదు. సో దట్ ఆప్షన్ లైక్ స్టేట్మెంట్ 2 is the wrong. So that only statement 1 is the right answer. So that option A is the right answer. And next question చూసుకున్నట్లయితే చూడండి, సేమ్ క్వశ్చన్ is repeated for the another exam.
Like the Azamgarh Proclamation of August 25, 1857 stressed on which one of the following issues? Hindu-Muslim divide. No, they fought for Hindu-Muslim unity. Hindu-Muslim unity కోసం they fought. And support to the English government. No, they against the British government. So that option B also wrong. And they fought for return of the Badshah. Yes, the Bahadur Shah Jafar ni again like throne పైకి తీసుకురావాలి అనేది దే ఫాట్. సో దట్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ దీని కూడా చూద్దాం, ద ఇంపోజిషన్ ఆఫ్ హెవీ జుమాస్. వై రెవెన్యూ డిమాండ్ కోసం వీళ్ళు ఎందుకు నార్మల్ పీపుల్ ఎందుకు ఫాట్ చేస్తారు? సో దట్ ఆప్షన్ డి ఇస్ ద రాంగ్ ఆన్సర్. దే ఫైట్ ఫర్ హిందూ ముస్లిం యూనిటీ and they are fight against the British government, not support for the British government, and they fight for like they fought for return of Bahadur Shah Jafar. He was a Mughal emperor. Later ఆయన ఏంటి రంగూన్లో ఒక జైల్లో బ్రిటిష్ అఫీషియల్స్ సప్రెస్ చేసి ఆ జైల్లో ఉంచేశారు ఆయన చివరి దినాల వరకు. ఈ సిచ్యువేషన్ జరిగేటప్పుడు ఆయనకి 82 years నియర్లీ. ఓకే, and we will see the remaining questions in the next video.